తిరుమలలో వైకుంఠం ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 10 నుంచి 19 వరకు 7 లక్షల మందికి ఉత్తర ద్వార దర్శనం కల్పించేలా ఇప్పటికే ఆన్లైన్లో కొన్ని టికెట్లు విడుదల చేశారు. తిరుపతిలోని 8, తిరుపతిలోని ఒక కేంద్రంలో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జనవరి 10, 11, 12 తేదీల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. మొదటి 3 రోజులకు సంబంధించి 1,20,000 టోకెన్లను 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జారీ చేయనున్నారు. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్లు ఇవ్వనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. బ్రేక్ దర్శనం సిఫారసులు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలు, ఎన్ఆర్ఐ కోటాల కింద భక్తులను దర్శనానికి అనుమతించబోమని ప్రకటించారు. శ్రీవారి కాలిమెట్ల మార్గంలో టోకెన్లు జారీ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. జనవరి 10న ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్, 8 గంటల నుంచి సామాన్య భక్తులకు ఉత్తర ద్వారదర్శనాలు ప్రారంభమవుతాయని టీటీడీఈఓ శ్యామలరావు వెల్లడించారు. 10 రోజుల పాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని, టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఈ 10 రోజులు దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంది. ఎస్సీడీ టోకెన్లు, ఎస్ఎస్డి టోకెన్లు కానీ ఎస్సీడీ టోకెన్లు కానీ వీరందరూ కూడా తమకు కేటాయించిన సమయానికి మాత్రమే రావాల్సిందిగా, అదే రోజు ఏ రోజుకైతే కేటాయించామో ఆ రోజుకి అదే సమయానికి కేటాయించిన సమయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ 10 రోజుల్లో సుమారు 7 లక్షల మందికి దర్శనాలకి ఏర్పాట్లు చేస్తున్నాము.